నమస్కారం. కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు మందగిస్తే మన శరీరం విషపూరితమై మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఇవాళ ఉద్దండ పిండాలైన మన కిడ్నీలకు మృత్యుపాశంలో పరిణమిస్తున్న క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మన కిడ్నీలకు ఇవాళ సీకేడీ అనేది ఒక పెద్ద గండంగా ఉంటోంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్గా పిలిచే ఈ సమస్యలో మన కిడ్నీల ఆరోగ్యం క్రమంగా దెబ్బతిని చివరికి కిడ్నీల వైఫల్యం సంభవిస్తోంది. ఒక తీరుతెన్ను లేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీకేడీ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధానమైన అవయవాలు. కిడ్నీలు చూడటానికి చిక్కుడు గింజల ఆకారంలో 2 చిన్న చిన్న రబ్బరు తిత్తుల్లాగా కనిపిస్తాయి. కానీ కిడ్నీలు మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. ఒక్కో కిడ్నీలో గ్లోమరులస్ అని వడపోత విభాగాలు సగటున 10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ నిరంతరాయంగా మన రక్తాన్ని వడపోస్తూ, శుద్ధి చేస్తూ, మలినాలను వేరు చేస్తూ, చివరగా వ్యర్థాలన్నింటినీ మూత్రం రూపంలో బయటకు పంపించేస్తుంటాయి. మన ఆరోగ్యానికి ఈ వడపోత అనేది నిరంతరాయంగా, సమర్థంగా జరుగుతూ ఉండాలి. అయితే నేటి మన ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన షుగర్, హై బీపీ వంటి జబ్బులు, మితిమీరిన ఉప్పు వాడకం, కిడ్నీలో రాళ్లు, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల మూలంగా కిడ్నీలో వడపోత వ్యవస్థ దెబ్బతినిపోతోంది. కిడ్నీల పనితీరు క్రమంగా తగ్గిపోతూ చివరికి అవి పూర్తిగా చతికిలబడిపోతున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఇప్పుడు ఎవరికైతే కిడ్నీ ఫంక్షన్ అనేది స్లోగా అంటే క్రమేణా అండ్ ఇర్రివర్సిబుల్గా తగ్గిపోతూ ఉంటుందో దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. మామూలుగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏమవుతుందంటే మనం నార్మల్ పర్సన్స్లో తీసుకున్నట్టయితే మన కిడ్నీలు ఒక నిమిషానికి 70 నుంచి 100 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. దీన్ని ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటాం. ఈ జిఎఫ్ఆర్ అనేది కనుక 60 మిల్లీలీటర్లు ఒక నిమిషానికంటే తక్కువగా ఉండి ఇది 3 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇది కాకుండా కొంతమందిలో ఏంటంటే జిఎఫ్ఆర్ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది నార్మల్గా ఉన్నప్పటికీ కూడా యూరిన్లో ప్రోటీన్ పోవడం కనుక 3 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్టయితే, యూరిన్లో బ్లడ్ పోవడం కానీ 3 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్టు కానీ, లేకుంటే కొంతమంది లోపల అల్ట్రాసౌండ్లో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కానీ, ఇంతకుముందు కిడ్నీ బయాప్సీలో స్ట్రక్చరల్ చేంజెస్ కానీ ఉన్నట్టయితే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. సపోజ్ ఒక 100 మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్టయితే దాంట్లో ఆల్మోస్ట్ 50% మంది, 40 నుంచి 50% మంది ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉండడం వల్ల. ఈ షుగర్ వ్యాధి ఉండడం దీంతో పాటు ఈ షుగర్ వ్యాధి అనేది మోర్ దెన్ ఒక 7-8 ఇయర్స్ ఉండి అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు క్రమేణా ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ నెఫ్రోపతి అంటుంటాం, దానికి దారితీస్తుంటుంది. సో 100 మంది కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ని కనుక తీసుకున్నట్టయితే దానిలో 40 నుంచి 50% మంది ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ కారణమవుతుంటుంది. అలాగే ఒక 25 to 30% ఆఫ్ ద పేషెంట్స్లలో బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అంటాము. మనకు చాలా రోజులుగా బ్లడ్ ప్రెషర్ ఉండి బ్లడ్ ప్రెషర్ కనుక మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే అది క్రానిక్ కిడ్నీ డిసీజ్కి తీస్తూ ఉంటుంది. ఈ 70% కాకుండా మిగతా 30% మందిలో ఏంటంటే కొంతమందికి రిపీటెడ్గా కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఆర్ కొంతమందికి రిపీటెడ్గా కిడ్నీస్లో స్టోన్స్ రావడం కానీ, కొంతమందికి వంశపారంపర్యంగా కిడ్నీలు ఫెయిల్ అయ్యే జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. కొంతమందికి అంటే గ్లామరోనెఫ్రైటిస్ కానీ, ఆర్ కొంతమందికి ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీస్ కానీ, ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తుంటాయి. ఇవన్నీ కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్కి కారణాలు. ఇవి కాకుండా చాలా కామన్గా జరిగే ఏంటంటే ఎన్ఎసైడ్స్ మెడికేషన్స్ కానీ,
ఆర్ అంటే పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ కానీ నెఫ్రోటాక్సిక్ మెడికేషన్ అంటాం. ఇవి డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా స్వతహాగా ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల కూడా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హై బీపీ, షుగర్ జబ్బు ఈ రెండు కిడ్నీలు దెబ్బతినిపోవటానికి అత్యంత ప్రధానమైన కారణాలు. హై బీపీ ఉన్నప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో కిడ్నీల్లోకి వెళ్లటంతో వాటిలోనూ పీడనం పెరుగుతుంది. దీంతో కిడ్నీల లోపల గోడలు మందంగా తయారై వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే మధుమేహంలో గ్లూకోజు శాతం ఎక్కువగా ఉండి వడపోత కోసం గ్లోమరస్లోకి వెళ్ళినప్పుడు అది వడపోత పొరల స్వభావాన్ని మార్చేస్తుంది. హై బీపీ, షుగర్ జబ్బులే కాకుండా మూత్రంలో ప్రోటీన్ పోవడం, రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం, పుట్టుకతోటి మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలు, కిడ్నీల్లో నీటి తిత్తులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, టీబీ, క్యాన్సర్, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్ మందుల్ని అతిగా వాడటం ఇవన్నీ కిడ్నీల పనితీరును దెబ్బతీసే అంశాలే. వయసు పైబడటం, అధిక బరువు, స్థూలకాయం, గతంలో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి ఉండటం వీటి వల్ల కూడా కిడ్నీ వ్యాధి కనిపించవచ్చు. కిడ్నీల పనితీరు తగ్గటం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో పాదాల్లో వాపులు కనిపిస్తాయి. మూత్రంలో తేడాలు, చర్మంపై దురదలు, ఇలా శరీరంలో నానా రకాల బాధలు కనిపిస్తూ ఉంటాయి. చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయే ప్రమాదం ఉంటుంది. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో స్టేజెస్ ఉంటాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అండ్ స్టేజ్ 5. స్టేజ్ 5 క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే మన కిడ్నీ పని శాతము 15 ml/, అంటే ఇప్పుడు ఒక నిమిషానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు 70 నుంచి 100 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేయాల్సింది అది 15 ml కంటే తక్కువగా చేసినప్పుడు సివియర్ కిడ్నీ డిసీజ్ అంటాము. అది స్టేజ్ 5 అంటాం. వేరే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో కిడ్నీ పని శాతం బాగానే ఉంటుంది, బట్ యూరిన్లో ప్రోటీన్ కానీ బ్లడ్ కానీ 3 నెలల కంటే ఎక్కువగా పోతూ ఉంటుంది. స్టేజ్ 3 డిసీజ్లో ఏంటంటే 45 నుంచి 60 మధ్యలో ఉంటుంది. స్టేజ్ 4లో 15 to 30 మధ్యలో ఉంటుంది. స్టేజ్ 5లో లెస్ దెన్ 15 ఉంటుంది. అయితే ఈ స్టేజెస్లలో మొదటి 3 స్టేజ్లలో అంటే స్టేజ్ 3 కిడ్నీ డిసీజ్ వచ్చే వరకు కూడా చాలామందికి ఏ విధమైన లక్షణాలు ఉండకపోవచ్చు. వేరే కొద్ది మందికి స్టేజ్ 3, స్టేజ్ 4లో లక్షణాలు ఎలా స్టార్ట్ అవుతాయంటే ఒక్కొక్కసారి యూరిన్ ఎక్కువగా రావడం, ఆర్ కాళ్ళకు వాపు రావడం, తొందరగా అలసిపోవడం కానీ, ఆర్ దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇట్లా అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. మామూలుగా ఏమనుకుంటారంటే అలసిపోతున్నాము, వేరే ఇవాళ వర్క్ చేసినాం కాబట్టి ఈ లక్షణాలు ఉంటాయి అనుకుంటారు తప్ప దాన్ని ఇవాల్యుయేషన్ చేయించుకోరు. ఈవెన్ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఆ స్టేజ్లో కనుక మనం చూసినట్టు ఏదుంటే, మనం చిన్న బ్లడ్ టెస్ట్లు కనుక చేసినట్టు ఏదుంటే ఐదర్ హీమోగ్లోబిన్ తక్కువగా ఉండడం కానీ, ఆర్ బ్లడ్లో మనం క్రియాటిన్ టెస్ట్ చేస్తాము, ఆ క్రియాటిన్ ఎక్కువగా ఉండడం కానీ, ఆర్ యూరియా ఎక్కువగా ఉండడం కానీ, ఆర్ మనం యూరిన్లో కనుక టెస్ట్ చేసుకుంటే యూరిన్లో ప్రోటీన్ పోవడం కానీ బ్లడ్ పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. వేరే లాస్ట్ స్టేజ్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 కనుక తీసుకున్నట్టు ఏదంటే ఆ టైంలో ఏంటంటే కాళ్ళకు వాపు రావడం కానీ, ఆయాసం రావడం కానీ, నడవలేకపోవడం కానీ, ఆర్ హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉండడం కానీ, ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫిట్స్ రావడం కానీ ఇట్లాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇది చివరి స్టేజ్లలో. కిడ్నీల పనితీరు తగ్గుతున్నట్లు పరీక్షల్లో తేలినప్పుడు, సీకేడీ జబ్బు ఇంకా తొలి దశల్లోనే ఉందని తెలిసినప్పుడు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మనకు అవకాశాలుంటాయి. జీవనశైలిని మార్చుకుని ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సీకేడీ జబ్బును మనం ఎలా చక్కగా అదుపులో పెట్టుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు దెబ్బతినిపోవటం అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రమాదంలా ముంచుకురాదు. మెల్లగా మొదలై ఆపై క్రమేపీ కిడ్నీల పనితీరు దెబ్బతినిపోవటం జరుగుతుంది. అయితే కిడ్నీలు దెబ్బతినటం మొదలైతే మాత్రం జబ్బును పూర్తిగా నయం చేయటం కష్టమే గాని అది ఇంకా ముదరకుండా కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు గ్లోమరులో ఫిల్టరేషన్ రేట్ అంటే GFR అనే వడపోత సామర్థ్యాన్ని లెక్కిస్తారు. ఈ వడపోత సామర్థ్యం నిమిషానికి కనీసం 90 మిల్లీలీటర్ల కంటే తక్కువగా నమోదైతే కిడ్నీ సామర్థ్యం తగ్గుతోందని అర్థం. అంటే సీకేడీ వ్యాధి మొదటి దశలో ఉన్నట్లు అర్థం. వడపోత సామర్థ్యం 60కి 90కి మధ్యలో ఉంటే స్టేజ్ 2 అని, 30కి 60కి మధ్యలో ఉంటే స్టేజ్ 3 అని,
15కి 30కి మధ్యలో ఉంటే స్టేజ్ 4 అని పిలుస్తారు. వడపోత సామర్థ్యం 15 మిల్లీలీటర్ల కంటే తగ్గిపోతే కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయినట్లు లెక్క. ఈ దశలో కృత్రిమంగా బయట నుంచి యంత్రాల సాయంతో వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేయించుకోవటం లేదంటే కిడ్నీ మార్పిడి చేయించుకోవటం ఒక్కటే పరిష్కారం. క్రానిక్ కిడ్నీ డిసీజ్కి రావడానికి గల కారణాలు ఉన్న వాళ్ళు అంటే హై రిస్క్ పేషెంట్స్ అంటాం. ఎవ్రీ ఇయర్కి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి. వాళ్ళకి మామూలుగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కోసం స్క్రీనింగ్ సింపుల్ టెస్ట్లు ఉంటాయి. ఓన్లీ 2 or 3 టెస్ట్స్ కనుక మనం చేసుకున్నట్టయితే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటుంది. జస్ట్ 80 రూపీస్ to 100 రూపీస్ కనుక మనం పే చేసినట్టయితే ఆ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాంట్లో యూరిన్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. అది 1+ ఉందా, 2+ ఉందా, 3+ ఉందా అని చూడాల్సి ఉంటుంది. సపోజ్ ప్రోటీన్ లేదు అంటే దట్ ఈస్ నార్మల్. ఆర్ యూరిన్లో కనుక బ్లడ్ కనుక పోతున్నట్టుంటే ఆర్బీసీస్ అది ప్రజెంట్ కనుక ఉన్నట్టయితే ఉంటే దాన్ని ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. అట్లాగే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. సపోజ్ ఈ ఇయర్ మనం చెక్ చేసుకున్నాం, ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది 70 ml/minute ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చెక్ చేసుకోవాలి. సపోజ్ ఎప్పుడు కూడా 70-72 అట్లా మెయింటైన్ అవుతుంది అంటే మన కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్నట్టు. మన బ్లడ్లో బ్లడ్ యూరియా అండ్ క్రియాటినిన్ అనే టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ కనుక చేసుకున్నట్టయితే నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఉంటే మనకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నదనే అది క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ ఆర్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ కానీ ఉన్నట్టు దెన్ ఫర్దర్ ఇవాల్యుయేషన్ అవసరం పడుతుంది. హై రిస్క్ పేషెంట్స్ అంటే ఈ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండి వన్స్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ బ్లడ్ ప్రెషర్ అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 130 లోపల, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 80 లోపల మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే డయాబెటీస్ పేషెంట్స్ ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 100 to 110 మధ్యలో ఆర్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటే 2 hours తిన్న తర్వాత కనుక తీసుకున్నట్టయితే ఆ బ్లడ్ షుగర్ అనేది అరౌండ్ 140 to 150 మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం, HbA1c. అంటే మన లాస్ట్ 3 monthsలో మన షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది దానివల్ల తెలుస్తుంది. అది అట్లీస్ట్ 7% కంటే తక్కువగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్, హైపర్ టెన్సివ్ పేషెంట్స్ అంటే 70% ఆఫ్ ద క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. ఒకటి మన యావరేజ్ ఇండియన్ డైట్ కనుక తీసుకున్నట్టయితే ఉంటే పర్ డే మన సాల్ట్ ఇంటేక్ ఎట్లా ఉంటుందంటే అరౌండ్ 8 to 10 grams పర్ డే ఉంటుంది. దాన్ని మనం 3 to 4 grams పర్ డే కనుక కంట్రోల్ చేసుకోగలిగినట్టయితే ఉంటే ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. దాని ద్వారా వచ్చే హైపర్ టెన్షన్ రిలేటెడ్ కిడ్నీ ఇంజురీని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం. దీంతోపాటు అట్లీస్ట్ ఒకటే మామూలుగా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ 45 minutes to 1 hour 5 to 6 days ఇన్ ఏ వీక్ ఐదర్ బ్రిస్క్ వాకింగ్ చేయడం కానీ ఆర్ జాగింగ్ చేయడం కానీ యోగా కానీ ఆర్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఇలా చేయడం వల్ల ఈవెన్ మెడికేషన్ లేకుండా అంటే జస్ట్ మనం సాల్ట్ కంట్రోల్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ ఫర్ 45 minutes కనుక చేసుకొని ఇది చేయడం వల్ల కూడా మనం ఆల్మోస్ట్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ని ఒక 20 mm వరకు, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ని ఒక 10 mm వరకు మెడికేషన్ లేకుండానే మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలతో పాటు స్లీప్ మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే అందరికీ కూడా యాంగ్జైటీ జాబ్స్ కానీ ఆర్ స్లీప్ డిప్రైవేషన్ అనేది ఆర్ టైం లేకపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ 6 to 8 hours పర్ డే, ఐడియల్గా అయితే 8 hours ఆర్ సౌండ్ స్లీప్ 6 to 7 hours ఉండేటట్టు చూసుకున్నట్టయితే ఉంటే మనం ఈ హైపర్ టెన్షన్ను కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము. దాని ద్వారా వచ్చే క్రానిక్ కిడ్నీ డిసీజ్ని కూడా రాకుండా మనం చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో అంటే మామూలుగా ఉండాల్సిన దానికంటే వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ వెయిట్ కనుక రెడ్యూస్ చేసినట్టయితే ఉంటే బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ కంట్రోల్ వచ్చి దాని ద్వారా వచ్చే క్రానిక్ కిడ్నీ డిసీజ్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సీకేడీ ముదరటానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావటానికి చాలా ఏళ్లే పడుతుంది. కిడ్నీ వ్యాధి ఆరంభమైందని నిర్ధారణ అయితే ఏసీఈ ఇన్హిబిటార్, ఏఆర్బి రకం మందులు సిఫార్సు చేస్తారు. ఇవి హైబీపీని, కిడ్నీ జబ్బుని రెంటినీ నియంత్రించుకోవటానికి ఉపకరిస్తాయి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గటంతో పాటు మెట్ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది.
ఎప్పుడైతే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది అంటే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది <15 ml/min అనేది జరిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే డయాలసిస్ అంటాం. అంటే మనం నార్మల్గా మన హ్యూమన్ బాడీలో కిడ్నీ చేయాల్సిన పనిని మిషన్ ద్వారా బయట చేయించడాన్ని డయాలసిస్ అంటాము. అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ లాగా డయాలైజర్ అని ఉంటుంది. సో ఒక నిమిషానికి 200 నుంచి 300 మిల్లీలీటర్ల రక్తం బయటికి వచ్చి ఈ డయాలైజర్లో ఫిల్టర్ చేసేసి మళ్ళీ మన బాడీలోకి పంపిస్తుంటాం. సో ఈ విధానాన్ని హీమోడయాలసిస్ అంటాం. ఈ హీమోడయాలసిస్ అనేది వారంలో 3 సార్లు ఒక 4 to 5 hours సెషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హీమోడయాలసిస్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే పెరిటోనియల్ డయాలసిస్ అని ఉంటుంది. అంటే మన అబ్డామిన్లో ఉన్న పెరిటోనియం అనే ఒక లేయర్ కిడ్నీ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ డయాలసిస్లో ఏం చేస్తామంటే ఎవ్రీ డే ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అంటాము, దాన్ని మన అబ్డామిన్లో ఇన్ఫ్యూజ్ చేసుకొని ఒక 6 hours ఉంచుతాం. దాంట్లో ఉంచి ఆ 6 hours టైంలో వాళ్ళు మామూలుగా బయటకు వెళ్ళి నార్మల్గా వర్క్ అది చేసుకోవచ్చు. 6 hours తర్వాత ఆ అబ్డామిన్లో ఉన్న ఫ్లూయిడ్ని మళ్ళీ బయటికి తీసేసి కొత్త ఫ్లూయిడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా డైలీ 3 to 4 times మనం ఈ అబ్డామిన్లోకి ఒక 2 liters ఆఫ్ ఫ్లూయిడ్ని పెట్టేసి ఆ అబ్డామిన్లో ఒక 6 to 8 hours ఉంచి మళ్ళీ తీసేస్తాం. సో ఈ స్పెషల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది మన అబ్డామిన్లో ఉన్నప్పుడు ఈ 6 to 8 hours మన బాడీలో ఉన్న మలిన పదార్థాలు కానీ ఎక్స్ట్రా వాటర్ కానీ ఈ ఫ్లూయిడ్లోకి వస్తుంది. మనం 8 hours తీసేసి మళ్ళీ కొత్త ఫ్లూయిడ్ పెట్టేస్తాం. దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైనా ఇంట్లో డోనార్ కనుక ఉన్నట్టు ఏది ఉంటే ఆర్ ఎవరికైతే ఫ్యామిలీ రిలేటెడ్ డోనార్ లేని వాళ్ళకి ఈ డిసీజ్ డోనార్ ప్రోగ్రాంలో వాళ్ళు రిజిస్టర్ కనుక చేసుకున్నట్టు ఏది ఉంటే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం పాసిబుల్ అవుతుంది. సీకేడీ కారణంగా కిడ్నీల పనితీరు పూర్తిగా మందగించినప్పుడు డయాలసిస్ కంటే కిడ్నీ మార్పిడికి వెళ్లడాన్ని మేలైన పరిష్కారంగా చెబుతారు డాక్టర్లు. అయితే కిడ్నీ మార్పిడి తర్వాత ఆ కిడ్నీ తిరస్కరణకు గురి కాకుండా ఉండేందుకు చాలా రకాల మందుల్ని వాడాల్సి ఉంటుంది. కిడ్నీలను దెబ్బతీసే సీకేడీ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృతుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. రోజూ కొద్దిపాటి వ్యాయామం, బీపీ, మధుమేహాలను అదుపులో ఉంచుకోవటం, గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఓ కన్నేసి ఉండటం, ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కిడ్నీ వ్యాధి ఉన్నా చాలా కాలం సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవితం గడపవచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్లలో ఫస్ట్ ఆప్షన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఎందుకు అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కిడ్నీ పని శాతం అనేది నార్మల్గా నేటివ్ కిడ్నీ ఎలా పనిచేస్తుందో ఇది 100కు 100% పనిచేస్తుంది. ఓన్లీ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్ వాడాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. వేరేజ్ హీమోడయాలసిస్ కానీ పెరిటోనియల్ డయాలసిస్ కానీ మన కిడ్నీ చేసే పని శాతంలో 50 నుంచి 60% వరకే ఆ ఫంక్షన్స్ అవుతాయి. రిమైనింగ్ 40% మనం కొన్ని బయట మెడిసిన్స్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంటుంది. ఆ క్రమేణా కొద్ది రోజులు పోతున్న కొద్దీ దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చేసేసి వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ట్రాన్స్ప్లాంట్కి వెళ్తామో వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువగా ఉంటుంది అండ్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా మనం డయాలసిస్ తోటి పోల్చుకున్నట్టయితే ట్రాన్స్ప్లాంట్లో చాలా తక్కువ. సో ఈ 3 అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఉన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవడం అనేది చాలా మంచి ఆప్షన్. ఎవరికైతే ఇంట్లో డోనార్ లేరు ఆర్ వాళ్ళ బాడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఫిట్గా లేని వాళ్ళు మాత్రమే ఈ డయాలసిస్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది సైలెంట్ కిల్లర్ కాబట్టి ఎవరైతే హై రిస్క్ ఉంటారో లైక్ డయాబెటీస్ పేషెంట్స్ కానీ, హైపర్టెన్సివ్ పేషెంట్స్ కానీ, ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ చెక్ చేసుకోవడం, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చెక్ చేసుకోవడం, వాళ్ళు కనుక క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని లేబుల్ అయినట్టు ఉంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి నెఫ్రాలజిస్ట్ ఫాలోఅప్లో ఉండడం, మరియు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సాల్ట్ ఇంటేక్ మనం 3 to 4 grams per dayకి తగ్గించుకోవడము, తర్వాత ఒక 45 minutes to 50 minutes రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నట్టు ఏది ఉంటే ఓవర్ వెయిట్ తగ్గించేసుకోవడం, ఈ స్మోకింగ్కి దూరంగా ఉండడం వల్ల మన కిడ్నీలను చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. దీంతోపాటు
ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఆర్ ఎనీ మెడికేషన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డెఫినెటివ్ ఇండికేషన్ ఫర్ ఆ మెడిసిన్ తీసుకోవడానికి ఇండికేషన్ లేకుండా మనం దీన్ని కనుక అవాయిడ్ చేసినట్టయితే మన కిడ్నీల్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సీకేడీ 5వ దశలోకి వెళ్లటం అంటే కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యాయని అర్థం. ఇలాంటి పరిస్థితిలో కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసే డయాలసిస్ చికిత్స తప్పనిసరి అవుతుంది. లేదంటే కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది. కిడ్నీ వ్యాధి మొదలు కావటం అంటే సగం జీవితం అంతమైనట్లే అంటారు డాక్టర్లు. పరిస్థితులు అంతవరకు రాకుండా కిడ్నీల ఆరోగ్యం విషయంలో మనం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుకోవాలి. తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో ఆల్బుమిన్, రక్తంలో సీరం క్రియాటినిన్, రక్తంలో గ్లూకోజు శాతాన్ని తెలిపే HbA1c వంటి పరీక్షల్ని కనీసం ఏడాదికోసారైనా చేయించుకుంటూ ఉండాలి. ఆహారంలో ఉప్పును మితంగా వాడుకోవాలి. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ శాతాల్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు. ప్రాణప్రదమైన కిడ్నీలను కాపాడుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. రోజువారీ వంటల్లో ఉప్పును మితంగా వాడుకోవాలి. హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ క్రియాటినైన్, ఆల్బుమిన్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మన కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.